ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అదే జరిగింది, అనుకున్నదే జరిగింది. ఏదైతే బడ్జెట్ అనేటటువంటిది కొత్త ప్రభుత్వం వచ్చాక సహజంగా పెడుతుంది. ఈవెన్ మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా చర్చలు జరుగుతున్నది అదే. లాస్ట్ ట్రిప్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతన అలాగే బడ్జెట్ పెట్టారు. అంతకుముందు చంద్రబాబు గారు 2014 వచ్చినప్పుడు కాంగ్రెస్ నుంచి తీసుకున్నప్పుడు ఆయన పెట్టారు. ఈ దఫా మాత్రం బడ్జెట్ని పెట్టట్లేదు. ఎందుకంటే సూపర్ 6 పథకాలకి బడ్జెట్లో చోటు కల్పించాలా. అదే సందర్భంలో ఇతరత్ర అంశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఆ నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇప్పటికి ఈ నెల వరకు కరెక్ట్గా ఇవాల్టి వరకు ఉంది. బడ్జెట్ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రేపటి నుంచి జమాపద్దులు కావాలంటే కొత్త బడ్జెట్ ఉండాలి. ఆ బడ్జెట్ బదులుగా ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎక్స్టెన్షన్ అన్నటువంటిది తీసుకుని వచ్చారు. తాజాగా దానికి సంబంధించినటువంటి అంటే నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయిందని ప్రకటించడం అదంతా జరిగింది. ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించినటువంటి రాజపత్రాన్ని ఇక్కడ అధికారికంగా అనౌన్స్ చేశారు. టోటల్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వచ్చేటప్పటికి 129 కోట్ల 1,29,000 కోట్ల 1,29,000 కోట్ల రూపాయల మేర కొత్త బడ్జెట్ని ఓకే చేశారు గవర్నర్ కూడా. దాంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నటువంటిది ఇంకొక 4 నెలలకి నడవబోతోంది.